వ్యసనాలకు అలవాటు పడి మోటారు సైకిళ్లు దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ఆట కట్టించారు దర్గామిట్టా పోలీసులు. వారి నుంచి 15 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ, చెడు వ్యసనాలకు బానిసలైన కొందరు యువకులు దొంగతాళాలు ఉపయోగించి పలు ప్రాంతాలలో మోటార్ సైకిళ్లు దొంగతనం చేస్తున్న 2 వ్యక్తులను దర్గామిట్టా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి 5,95,000 విలువ కల 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మనకు దర్గామిట్టా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా కొన్ని దాదాపు 15 బైక్స్ దాకా థెఫ్ట్ జరగడం జరిగింది. దాని రికవరీకి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే మనకు ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి మొత్తం 6 మంది ముద్దాయిల్లో 3 నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు, మిగతా 3 కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఎలా జరిగిందంటే, ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అంతకుముందు ప్రాపర్టీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి వేరే కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు జైల్లో పరిచయమై, సో వాళ్ళ ద్వారా ఈ నెల్లూరు అఫెండర్స్ ద్వారా కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది. దీంట్లో కొంతమంది ఆల్రెడీ ఒక పర్సన్కి అయితే ప్రసాద్ అనే పర్సన్, అతనికి కాకినాడలో కేడీ కూడా ఒకటి ఓపెన్ అయ్యి ఉంది. అక్కడ పోలీసులను కూడా మనం విచారించిన టైంలో కూడా కనుక్కోవడం జరిగింది అతను ఏమేమి అఫెన్సెస్ చేయడం జరిగిందని చెప్పేసి. సో దాంతోపాటు ఏంటంటే